నా వైపు చూడాలి. దేవునికి మీరు ఎవరైనా అప్పు ఇవ్వాలనుకుంటున్నారా? ఆయనకు అప్పిచ్చారనుకోండి, చక్ర వడ్డీలు కలిపి మీకు ఇస్తాడు ఆయన. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. ఆయన కప్పివ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? బీదలకు దాన ధర్మాలు చేయాలి. ఈ బీదలకు దాన ధర్మాలు చేసావనుకో, ఆయన కప్పిస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఒక 10,000 రూపాయలు, 5,000, 2,000, 1,000 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెట్టి నీవు బీదలకు ఇచ్చావనుకో, అది దేవునికి అప్పిచ్చినట్లు. ఆయన అప్పు ఏం చేశాడు? నువ్వు ఎంతెంత ఖర్చు పెట్టావో దానికి రెట్టింపు దీవెనతో నా దేవుడు నీకు తిరిగి ఇచ్చునుగాక. అందుకే అంటున్నాడు, దయదృష్టి గలవాడు తన ఆహారములో కొంత